హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను డైలీ ఎలా పూజ చేసుకుంటానో ఈరోజైతే చూపిస్తాను. మరియు పెసర్లు, క్యారెట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో ఈరోజు మీకు చూపిస్తాను. డైలీ నేనైతే ఇలాగే పూజ చేసుకుంటానండి. ముందుగానే ప్లేట్ అంతా శుభ్రం చేసుకుంటాను. ఇలా వత్తులు రెడీ చేసుకొని ఆయిల్ వేసుకొని ఇలా పెట్టిన తర్వాత ఇక్కడైతే పూలతో ఫోటోలు అన్నింటికి పెడతానండి. పువ్వులు లేకపోతే మామూలుగా చేసేసుకుంటానండి. ఇక్కడైతే శివలింగానికి అయితే అభిషేకం చేసుకుంటానండి. ఈ శివలింగం అయితే ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఒక టెంపుల్కి వెళ్ళిన కాడ ఈ శివలింగం అక్కడ షాప్లో కనిపించిందండి. అప్పుడైతే నేను తీసుకొచ్చానండి. తీసుకొచ్చినప్పుడు అయితే నాకు తెలియదండి ఇంట్లో శివలింగం ఉంటే డైలీ అభిషేకం చేయాలనే విషయం అయితే నాకు తెలియదండి. తెచ్చుకున్న తర్వాత కొంతమంది అయితే ఇంట్లో శివలింగం ఉంటే కంపల్సరీ అభిషేకం చేయాలని చెప్పారండి. అప్పటి నుండి అయితే నేనైతే ఇలా శివలింగానికి అయితే డైలీ అభిషేకం చేస్తానండి. చేసిన తర్వాత ఇలా మంచిగా ఊది ఉంటుంది కదండి, దాన్ని అయితే కొంచెం వాటర్లో కలిపి ఇలా శివలింగానికి అయితే అప్లై చేసి కొంచెం గంధం పెట్టి కుంకుమ, అక్షింతలు, పత్తితో వస్త్రం చేసి వేస్తానండి. నాకైతే ఒక చిన్న మారేడు చెట్టు ఉందండి. మేమైతే చాలా సంవత్సరాల క్రితము మారేడు చెట్టు అయితే పెట్టుకున్నామండి ఇంటి దగ్గర. ఎందుకంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ చెట్టు అయితే కంపల్సరీ ప్రతి ఇంటి ముందు ఉండాలండి. నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత ఆ చెట్టుకు చిన్న చిన్న ఆకులు అయితే ఉంటాయండి. డైలీ నేను ఒక ఆకు తీసుకొచ్చి పెడతానండి. పెట్టిన తర్వాత ఇలా అయితే దీపారాధన చేసుకుంటానండి. ఇలా అది శివలింగానికి అయితే మంచిగా ఇలా అభిషేకం చేసుకొని ఇలా పూజ చేసుకుంటానండి. ఇక్కడ ఒక చెంబులో అయితే కొంచెం కుంకుమ, పసుపు, కొంచెం అక్షంతలు వేసి పెడతానండి. ఇదైతే ఈశాన్య మూల పెట్టేదాన్నండి అంతకుముందు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పెడతానండి. ఎందుకంటే మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాటర్ అయితే ఎప్పుడు పారబోస్తారండి. అదొక డౌట్ ఉంటుంది కదా అని నేనైతే దేవుడి దగ్గరే పెట్టేశానండి. ఈ రాగి చెంబులో నీళ్ళు అనేది కొన్ని సంవత్సరాల నుండే పెడుతున్నామండి. మా అత్తమ్మనైతే డైలీ పెడుతుంది. నేనైతే ఇక్కడ ఫోటోల దగ్గరే పెట్టేసుకుంటానండి. ఇక్కడైతే ఇలా ఫ్లవర్ వేసి పెట్టేస్తానండి. ఈ శివలింగానికైతే ఇలా మంచిగా ఈ మారేడు దళాలతో ఇలా పెట్టేసుకుంటానండి. ఇక్కడైతే శివుని యొక్క అష్టోత్తరాలు, శతనామాలు అవన్నీ చదువుకుంటానండి. హనుమాన్ చాలీసా అయితే కంపల్సరీ చదువుతానండి డైలీ. నేనైతే డైలీ ఇలాగే పూజ చేసుకుంటానండి. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. చూడండి, మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈవినింగ్ టైంలోనైతే నేను క్యారెట్ అండ్ పెసర్ల కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. నేను డైలీ చపాతీ చేస్తానండి. చపాతీలోకి అయితే ఈ కర్రీ ఈరోజు ప్రిపేర్ చేశానండి. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన లోపు అయితే ఇక్కడ నేనైతే పెసర్లు అయితే ముందుగానే ఉడికించుకున్నానండి. ఎందుకంటే నానబెట్టిన పెసర్లే కానీ నేనైతే కర్రీలో వాటర్ వేయనండి. ఈవినింగ్ టైంలో చేస్తే ఇలా ఫ్రై చేస్తానండి. చపాతీలోకి బాగుంటుందని అందుకోసమే ముందుగానే పెసర్లు ఉడికించుకొని పెట్టుకున్నానండి. ఇక్కడైతే ఇప్పుడు పోపు పెట్టుకుంటే సరిపోతుందండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను వేసుకొని అదైతే కొద్దిగా వేయించుకోవాలండి. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలైతే కొంచెం ఎక్కువనే వేస్తానండి. క్యారెట్‌లోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగితే సరిపోతుందండి. ఎందుకంటే మనం క్యారెట్ వేసినాకైనా మంచిగా మగ్గిపోతాయండి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని అందులోకైతే ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత దీన్నైతే కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. క్యారెట్ అనేది కొంచెం టైం పడుతుందండి మగ్గడానికి. అందుకోసమే నేను ఈవినింగ్ టైంలోనే ఇలాంటి కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఎందుకంటే టైం ఎక్కువగా ఉంటుంది కదా ఈవినింగ్ టైంలో. అందుకోసమనే నేను ఇలా చేస్తానండి. మార్నింగ్ చేశాననుకోండి మా పిల్లలకైతే లేట్ అయిపోతుందండి. ఇలా చేసుకోవాలన్నప్పుడు నేను ముందు రోజే క్యారెట్ కట్ చేసి పెట్టుకుంటానండి. పెసలు కూడా నానబెట్టుకొని ఉంచుకుంటానండి. అప్పుడైతే ఈజీగా అయిపోతుంది కదా, అందుకోసమనే నేను ఇలా ఈరోజైతే ఈవినింగ్ చేసుకుంటున్నానండి. ఇదైతే మగ్గేలోపు అయితే ఇక్కడ నేనైతే చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మాకైతే చపాతీ అంటే చాలా అలవాటండి. డైలీ నేను ఇలాగే చపాతీ ప్రిపేర్ చేస్తానండి. పిల్లలకైతే రైస్ అయితే పెడతానండి.
ఇప్పుడైతే క్యారెట్ అయితే కొంచెం మగ్గిపోయిందండి. మగ్గిన తర్వాత తగినంత కారం, తగినంత సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. వేసిన తర్వాత దీన్నైతే కొద్దిగా కలుపుకొని మరి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే చపాతీలు అయితే రెడీ అయిపోతున్నాయండి. నేనైతే చపాతీలకైతే ఆయిల్ వేయకుండానే చేసుకుంటానండి డైలీ. చూడండి ఇక్కడైతే క్యారెట్ ఫ్రై అయితే కొంచెం మగ్గిపోయింది కదా! మగ్గిన తర్వాత ఇందులోకైతే ఇప్పుడు ఉడికించుకున్న పెసర్లు అయితే వేసుకుంటున్నానండి. పెసర్లు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఈరోజైతే కొంచెమే పెసర్లు ఉన్నాయండి. క్యారెట్ ఎంత వేస్తానో పెసర్లు కూడా అంతే వేసి చేస్తానండి నేనైతే చేసినప్పుడు. ఈరోజైతే ఇలా చేశానండి. ఒకసారి కలుపుకొని కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇది మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఈలోపైతే ఇక్కడ చపాతీలు రెడీ అయిపోయాయి. ఇలా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. పిల్లలకైతే ఇలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసిస్తామనుకోండి, వాళ్ళకైతే హెల్త్‌కు చాలా మంచిదండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. ఇక్కడైతే మధ్యాహ్నం లాగండి. మధ్యాహ్నం టైంలోనైతే నేనైతే క్యాలీఫ్లవర్ టమాటా అయితే ప్రిపేర్ చేశానండి. ఇక్కడైతే నేను ముందుగానే క్యాలీఫ్లవర్ అయితే కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా అయితే ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. కొంచెం ఆ స్మెల్ అనేది పోతుంది కదా! అందుకోసమనే నేను ఇలా కొద్దిగా సేపు ఉడికిస్తానండి. మరీ మెత్తగా ఉడికితే కర్రీ మాత్రం టేస్ట్ పోతుందండి. ఇలా కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుందండి. క్యాలీఫ్లవర్ అనేది చాలామంది తినరు కదండీ! తినని వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను చేసి చూపిస్తానండి. అలా చేయండి. వాళ్ళైతే ఖచ్చితంగా తింటారు. కర్రీయే కాకుండా క్యాలీఫ్లవర్‌తో మంచిగా పరోటాలు కానీ, చపాతీ కానీ ఏదో ఒకటి చేసి పెట్టామనుకోండి, మంచిగా ఇంట్రెస్ట్‌గా తింటారండి. పిల్లలైతే మరి ఇంట్రెస్ట్‌గా తింటారు మా ఇంట్లో క్యాలీఫ్లవర్ అంటే. ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తే వాళ్ళైతే తినరండి. స్మెల్ రాకుండా ఉండడానికైతే నేను కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసి, వాటర్ వేసి ఉడికించుకుంటాం కాబట్టి ఆ వాసన అయితే రాదండి. వాటర్ వంపేసాం కాబట్టి ఆ స్మెల్ అంతా వాటర్‌లోనే పోతుంది కదా! అందుకోసమనే నేను ఇలా చేస్తానండి. ఇక్కడైతే స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొంచెం శనగపప్పు ఇవన్నీ వేసుకోవాలి. వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత అందులోకైతే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. వేసిన తర్వాత వాటినైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకైతే పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత అందులోకైతే ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలనైతే వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. టమాటాలు అయితే కొంచెం మంచిగా మగ్గించుకోవాలి. ఎందుకంటే టమాటాలు గ్రేవీ వస్తుంది కదా! అందుకోసమనే ఇలా మంచిగా మగ్గించుకోవాలండి. ఇవి మగ్గేలోపు అయితే ఇక్కడ క్యాలీఫ్లవర్ ఉడికిందో ఒకసారి అయితే చూద్దామండి. క్యాలీఫ్లవర్ అయితే ఉడికిపోయింది. ఉడికిన తర్వాత ఇందులో నుంచి వాటర్ వంపేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ క్యాలీఫ్లవర్ అనేది మా ఇంట్లో కొంచెం తక్కువనే వాడతామండి. క్యాబేజీ, క్యాలీఫ్లవరు వండినప్పుడైనా కానీ ఇలా కొంచెం స్పెషల్‌గా వెరైటీగా చేస్తానండి నేను. ఎందుకంటే నాకైతే థైరాయిడ్ ఉందని నేనైతే కొద్ది రోజులు హోమియో కేర్ మెడిసిన్ వాడానండి. అప్పుడైతే వాళ్ళు చెప్పారండి క్యాలీఫ్లవరు, క్యాబేజీ, బీన్స్ ఇవి తక్కువ వాడాలని చెప్పారండి. అయితే మొత్తమే బంద్ చేస్తే మరీ మంచిదనంటే నేనైతే వాడడం మానేశానండి. ఎందుకంటే ఇప్పుడైతే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాను కాబట్టి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి 1 ఇయర్‌లో 1 టైమ్, 2 టైమ్స్ అయితే చేస్తానండి. పిల్లలు, మా హస్బెండ్ తినేది ఉంటే అయితే కంపల్సరీ నేను ఈ కర్రీ అయితే చేస్తానండి. అందుకోసమని నేను తక్కువ వాడతానండి. క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఈ 2 అయితే. బీన్స్ అయితే పిల్లల కోసం అయితే కంపల్సరీ చేసి పెడతానండి. ఇలా అయితే నేను ఈరోజైతే క్యాలీఫ్లవర్ టమాటా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే ఇందులోకి తగినంత కారం, తగినంత సాల్ట్, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేశానండి. ఒకసారి కలిపిన తర్వాత అందులోకైతే ముందుగా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలైతే వేసుకోవాలండి. వేసిన తర్వాత వీటినైతే ఒకసారి మంచిగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఈ టమాటా అనేది ఈ క్యాలీఫ్లవర్‌కు పడుతుంది కాబట్టి మంచి టేస్టీ వస్తుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి.
ఒకసారి కలిపిన తర్వాత దీన్నైతే కొద్దిసేపు మగ్గించుకుందాం. ఇది మగ్గిన తర్వాత ఇందులోకైతే కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. క్యాలీఫ్లవర్ టమాటా అయితే రెడీ అయింది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.